హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు నూనె వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తున్నాను. కొద్దిగా వెల్లుల్లిపాయ, పుట్నాల పప్పు, వేరుశెనగ పప్పు, ఒక స్పూను జీలకర్ర, అలానే చింతపండు, కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు తీసుకున్నాను. వీటన్నిటిని సపరేట్గా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ అన్నీ కలిపి లో ఫ్లేమ్లో రోస్ట్ చేస్తున్నాను. సో అన్నీ చక్కగా వేగిపోతాయి. మీరు లేదు అనుకుంటే ఒక్కొక్క ఐటెంని విడివిడిగా కూడా వేపుకోవచ్చు. చింతపండు కూడా కొద్దిగా డ్రై అవ్వాలండి ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇక్కడ నేను మిర్చి వేసాను కదా, అవి పై తొక్కులు కూడా వేసేసాను. వేసి ఫ్రై చేశాను. ఫ్రై చేశాక తీసేస్తానండి, ఫ్లేవర్ ఉంటుంది. అలానే ముందుగా వంకాయల్ని వాటర్లో కొద్దిగా ఉప్పు వేసేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను. సో చూసారు కదా, ఇలా సన్నగా వంకాయల్ని ఇలా కట్ చేసేసుకున్నాను. ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అవి చల్లారుతాయి. ఇవి మా పెరట్లో కాసిన వంకాయలండి, అందుకే 2 రకాలు తీసుకున్నాను. సో ఇవి చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిలోంచి మిర్చి తీసేసుకొని మిర్చికి ఉన్న పైన తొక్కలన్నీ తీసేసేయాలి, పక్కన వేసేయాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకుందామండి. సో ఇలా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి మరోసారి చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మనము ఫ్రైస్లో కూడా వేసుకోవచ్చండి, ఇడ్లీలో కూడా వాడుకోవచ్చు. ఇడ్లీ కారం అంటాం కదా, సో అలానే ప్రిపేర్ చేసుకుంటాను నేను. ఇక్కడ నేను వంకాయల్లో ఈ పౌడర్ని అంతా పెట్టేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని సన్న సన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. అలానే కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేస్తున్నాను. కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. గుత్తి వంకాయ కూర కాబట్టి కొద్దిగా నూనె వంకాయ అని కూడా అంటాం కదా, ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. జనరల్లీ మనం చేసే కర్రీస్ కన్నా కొద్దిగా ఎక్కువే పడుతుంది. సో ఇది హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆవాలు యాడ్ చేసేస్తున్నాను. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకున్నాను. అలానే నెక్స్ట్ టమాటా ముక్కల్ని కూడా వేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వీటిని ఫ్రై అయ్యేంత వరకు, అంటే బాగా మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. సో చూసారు కదా, అంతా ఫ్రై అయిపోయాయి, బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్నాను కదా వంకాయల్ని, వీటిని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను. అన్నీ ఒకేసారి వేస్తే మనం ఇక్కడ పౌడర్లా ప్రిపేర్ చేసుకున్నాం కదా వంకాయల్లో, సో అది చిదిరిపోతుంది. అందువల్ల ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేసాను. తర్వాత కొద్దిగా ఇలా గంటి తీసేసుకొని ఒక్కొక్క దాన్ని ఇలా ఫ్లిప్ చేసేస్తున్నాను 5 మినిట్స్ తర్వాత. సో ఇదే విధంగా మిగతా అన్నిటినీ ఇలా ఫ్లిప్ చేసేయాలి. వంకాయ త్వరగా కుక్ అయిపోతుందండి. ఈ విధంగా అన్నిటినీ ఇలా టర్న్ చేసేసుకుంటున్నాను. సో అన్నీ ఫ్లిప్ చేసేసుకున్నాం కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఫ్లేమ్ లోలోనే పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మరో 10 నిమిషాలు కనుక మగ్గించుకున్నామంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్ను చేరవచ్చేలా